టీడీపీ శ్రేణులతో సమావేశం కానున్నారు. అనంతరం టీడీపీ నేతలతో కలిసి హాంద్రినీవా కాలువను పరిశీలించనున్నారు. రేపటి నుంచి ప్రజాగణం పేరుతో సభలు, రోడ్ షోలో నిర్వహించనున్నారు చంద్రబాబు. రేపు పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో ప్రచారం చేయనున్నారు. ప్రతి 4 నియోజకవర్గాలలో చంద్రబాబు సభల్లో పాల్గొననున్నారు. రెండో రోజు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. టీడీపీ శ్రేణులతో సమావేశం కానున్నారు. అనంతరం టీడీపీ నేతలతో కలిసి హాంద్రినీవా కాలువను పరిశీలించనున్నారు. రేపటి నుంచి ప్రజాకళం పేరుతో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు చంద్రబాబు. రేపు పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్లో ప్రచారం చేయనున్నారు. ప్రతిరోజు 4 నియోజకవర్గాల్లో చంద్రబాబు సభల్లో పాల్గొనున్నారు. రెండో రోజు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. టీడీపీ శ్రేణులతో సమావేశం కానున్నారు. అనంతరం టీడీపీ నేతలతో కలిసి హాంద్రినీవా కాలువను పరిశీలించనున్నారు. రేపటి నుంచి ప్రజాగణం పేరుతో సభలు, రోడ్ షోలు నిర్వహించనున్నారు చంద్రబాబు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మునిరాజు అందిస్తారు. మునిరాజు, చెప్పండి. రూప, చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన రెండో రోజు కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహిస్తారు. ముఖ్యంగా అన్ని మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, పార్టీ లీడర్లతోటి పూర్తి స్థాయిలో సమీక్షిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో నామినేషన్ కూడా తన తరపున భువనేశ్వరి గారు కానీ లేదా ఎమ్మెల్సీ శ్రీకాంత్ గాని దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రజాగలం పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ఆయన నామినేషన్స్ కి సాధారణంగా ఇప్పటి వరకు కూడా ఆయన స్వయంగా దాఖలు చేసిన సందర్భం లేదు. దీంతో ఈ 2 రోజులు కూడా నిన్న పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్తలకు, నాయకులకి కేటాయించి ఏ విధంగా ముందుకు పోవాలా, ప్రభుత్వం వస్తే ఏ సమస్యలను పరిష్కరించాలి, గ్రామ మండల వారీగా కూడా ఆయన సమీక్షించడం జరిగింది. మరోవైపు కాసేపట్లో పార్టీ కార్యకర్తల సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ సమావేశంలో కూడా ఎన్నికల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాన్ని లేదా దొంగ ఓట్లను ఏ విధంగా ఎదుర్కొని పార్టీని గెలిపించి మెజారిటీని ఎంత పెంచుతామనే దాని మీద ఫోకస్ పెట్టాలి. అలాగే వైసీపీ చేస్తున్న అరాచకాలను ఏ విధంగా ఎలక్షనీరింగ్ లో కానీ ఇతర అంశాలలో ధీటుగా ఎదుర్కోవాలని చెప్పి దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు రేపు ప్రజాగలం పేరిట ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగిరి, పుత్తూరు, అలాగే పూతలపట్టు 3 ప్రాంతాలలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 3 ప్రాంతాల్లో కూడా ఆయన ప్రచారం నిర్వహించబోతున్నారు. దీంతో ఎన్నికల వేడి చిత్తూరు జిల్లాలో రాజుకుందనేసి చెప్పొచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వైసీపీపై పూర్తి స్థాయిలో, అంటే గత ఎన్నికల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు గాను ఒక్క కుప్పంలో మినహా అన్ని చోట్ల ఓడిపోయింది. ఆ స్థితి నుంచి ప్రస్తుతం మెజార్టీ స్థానాల్లో తెలుగుదేశం పుంజుకొని వైసీపీకి ధీటుగా ప్రచారంలో కానీ లేక అభ్యర్థులను నిలపడంలో మాత్రం తెలుగుదేశం వ్యూహాత్మకంగా ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. దీంతో చంద్రబాబు నాయుడు రేపు ప్రచారం ప్రారంభించిన నేపథ్యంలో ఉమ్మడి కూటమి అభ్యర్థులైన జనసేన, బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రచారాల్లో పాల్గొన్న నేపథ్యంలో ప్రతిపక్ష కూటమి ఎన్నికల ప్రచారాన్ని పూర్తి స్థాయిలో స్పీడప్ చేసిందని చెప్పుకోవచ్చు. రూపా. రైట్ మునిరాజు, థ్యాంక్ యూ.